డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా రామచంద్రాపురం నియోజకవర్గం కె గంగవరం మండలం సత్యవాడ గ్రామంలో పర్యటించి పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న పశు ఆరోగ్య వైద్య శిబిరాన్ని మంత్రి వాసంశెట్టి సుభాష్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పశు పోషకులకు అత్యధిక ప్రాధాన్యతనిస్తూ తగిన నిధులు కేటాయిస్తూ వారి ఆర్థిక అభివృద్ధికి తోడ్పాటును అందిస్తుందన్నారు. పశువుల ఆరోగ్యానికి, ఉత్పాదకతను పెంచడానికి, వ్యాధులను నియంత్రించడానికి, పశు పోషణ ఖర్చులు తగ్గించడానికి, పశు సంవర్ధన సేవలను పశు పోషకులకు మరింత చేరువ చేయడానికి జనవరి 31 వరకు అన్ని గ్రామాల్లో పశు ఆరోగ్య శిబిరాలు, అవగాహన సదస్సులు నిర్వహించడం జరుగుతుందని, పశు పోషకులందరూ వీటిని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఈ ఉచిత పశు ఆరోగ్య శిబిరాలలో తేలికపాటి శస్త్రచికిత్సలు, గర్భకోశ వ్యాధులకు పరీక్షలు నిర్వహించి తగు వైద్యం అందించడం, ఎదలో ఉన్న పశువులను గుర్తించి కృత్రిమ గర్భధారణ చేయడం, చూసి పరీక్షలు నిర్వహించి శాస్త్రీయ సూచనలు ఇవ్వడం లాంటివి చేస్తామన్నారు. అలాగే ఇప్పిస్తే అది కట్టే కదా కేవలము ఆడదూడనే వస్తుంది. ఆడదూడ రావడం వల్ల మీకు తెలుసు ఏం లాభం అంటే 3 సంవత్సరాలు మేపితే మనకు అది కట్టినటువంటి చూడండి అది చప్పట్లు కొట్టండి. ఆ విధంగా అంటే ఈ యాక్చువల్గా అయితే కూడాను ఇది వాడుకోవాలి. ఎందుకంటే గవర్నమెంట్ కొన్ని కోట్లు ఖర్చు పెట్టి రైతులకు ఏదో సహాయం చేయాలని చెప్పి చూస్తున్నారు. కాబట్టి ఎందుకంటే మన దగ్గర ఉన్న పశువులన్నీ కూడా మినిమం 5 నుంచి 6, 7 లీటర్లు, అలాగే కొద్దిగా అట్లా పైకి వెళ్తే మండపేట లబ్ధి పొందాలనే ముఖ్య ఉద్దేశంతో గవర్నమెంట్ వారు ఈ యొక్క ఆలోచన చేపట్టారు. అలాగే ఎవరైనా సరే ఇంకా గేదెలు మేపుకోవాలి, గేదెలు మెయింటైన్ చేయాలి అనే వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి గవర్నమెంట్ ద్వారా మేము అంటే మా డిపార్ట్మెంట్ తరఫున మేము పర్సనల్గా ఇన్వాల్వ్ అయ్యి మీకు 5 గేదెలు 10 గేదెలు ఇప్పించడానికి సిద్ధంగా ఉన్నాం. ఎందుకంటే 5 గేదెలు 10 గేదెలు తీసుకుంటే 5 లక్షలు 10 లక్షలు. దాంట్లో ఈ రూరల్ ఏరియాలో అంటే పల్లెటూరులో ఎవరైతే ఉన్నారో వాళ్ళకి 35% సబ్సిడీ వస్తుంది. అలాగే అర్బన్ అంటే రామచంద్రపురం మున్సిపాలిటీ ఉందనుకో వాళ్ళకి కేవలము 25% వస్తుంది. దానికి మరి మనం చెప్పినంత మాత్రాన్ని ఎవరు మీరు బ్యాంకు మేనేజర్ దగ్గరికి వెళ్ళి మాట్లాడుకొని వాళ్ళు ఏమైనా ఫ్యూజ్ అడిగితే అదే అంటే వాళ్ళు సిబిల్ స్కోరు అని ఉంటుందండి. అది బాగుంటే మాత్రం తప్పకుండా ఇస్తున్నారు. దాంట్లో మీకు ఏమన్నా సార్ ఒకసారి అందరూ ఓకే సార్ ఓకే సార్ అందరికీ కూడా స్వాగతం, సుస్వాగతం అండి. ఈరోజు ఇచ్చేసినటువంటి నాకు రాలేదే అంటే చక్కనిది చెనకరానికి పర్లేదు మేడం మేడం ఫ్రెండ్ సార్ ఒకసారి ఓకే సార్. ఏంటంటే మీరు ఉంటే వీడియో కొట్టండి, పని ఉండదు నాకు. సార్ ఎలా రండి. సలాది సత్యబాబు గారు అంజిబాబు గారు చెత్త ఉండి సచివాలయం ఓకే సార్. సలాది సూర్యనారాయణ గారు, సూర్యభాస్కరరావు గారు ఓకే సార్. మరి ఎందుకే కాదు అక్కడ వచ్చిన ప్రతి రైతు కూడా కారణం మన పశువుకి ఏది అవసరమైతే మెడికల్ కాబట్టి అది నెల వ్యవధిలో
అది ఆ కబ్జాదారు నుంచి అది భూమి తీసుకుని ప్రతి రైతుకి ఒక్కొక్క ఎకరం కేటాయించడం జరుగుతుంది. దానికి అనుగుణంగా మీకు ప్రభుత్వం ఎకరానికి వచ్చి 32,000 రూపాయలు గడ్డి పెంచుకోవడానికి కోసం మీకు ఇవ్వడం జరుగుతుంది. కాబట్టి అది వినియోగించుకుని ఈ పాడి పరిశ్రమ అనేది ముందుకు తీసుకెళ్లాలనేది చంద్రబాబు నాయుడు గారు కోరిక. అలాగే పవన్ కళ్యాణ్ గారు కానీ లోకేష్ గారు కానీ నిరంతరం మనుషులు ఎంత ముఖ్యమో పశువులు కూడా అంతే ముఖ్యమని ఈ యొక్క పాడి పరిశ్రమ ముందుకు తీసుకెళ్ళడానికి సాయశక్తిలా ప్రయత్నిస్తూ ఉన్నారు. అలాగే ఏడీ గారు కానీ డీడీ గారు కానీ మీకు ఎప్పుడు అందుబాటులో ఉండి మనుషులే. వాళ్ళ ద్వారా మీకు అవగాహన లేని పక్షంలో వాళ్ళు వెళ్ళి అడగటం కానీ ఇక్కడ సంబంధిత అధికారులు కూడా ఉంటారు కాబట్టి వాళ్ళందరినీ తెలుసుకుని ఈ పాడి పరిశ్రమని వృద్ధిలోకి తీసుకుని వస్తారని ఆశిస్తూ సెలవు. ఉచిత పశు ఆరోగ్య శిబిరాలు అనేది నిర్వహించడం ఈ పాడి పరిశ్రమ మీద ఎంత చిత్తశుద్ధి ఉందో ఈ యొక్క ఎన్డీఏ కూటమి తెలియజేస్తాం. ఎందుకంటే గత 5 సంవత్సరాలు లాంటి శిబిరాలు ఎక్కడ లేవు, చిత్తశుద్ధి లేదు. సో ఈ యొక్క పాడి పరిశ్రమ బాగుండాలి, పాల ఉత్పత్తి ఎక్కువగా ఉండాలి మన రాష్ట్రం నుంచి అనే ముఖ్య ఉద్దేశంతో పాడి పరిశ్రమను ప్రోత్సహించడం జరుగుతూ ఉంది. అలాగే రైతుల మీద కూడా గతంలో పండించిన బస్తా మీదే 3-4 నెలలు పట్టింది. రైతులకు డబ్బులు రావాలంటే ధాన్యం బస్తా మీద 5 నెలల నుంచి 6 నెలలు పట్టింది. అది అధిక వడ్డీలకి మీరు గురయ్యి ఇబ్బందులు పడే పరిస్థితి. మరి అలా కాకుండా ఎన్డీఏ కూటమి వచ్చిననే బకాయిలు 1,200 కోట్లు చెల్లించడమే కాక పాత గవర్నమెంట్లో ఉన్న బకాయిలు వెంటనే ఈసారి ఈ ధాన్యం మీద మీరు ఇచ్చిన బస్తా మీద 24 గంటల వ్యవధిలో మీ ఖాతాల్లో 2-3 గంటల్లో కూడా పడిన అంటే ఇది రైతుల మీద ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధి. మరి ఈరోజు పాడి పరిశ్రమ బాగుండాలి, వాటిలో కూడా మనుషులతో సమానంగా ప్రాధాన్యత ఇస్తున్న గవర్నమెంట్ ఏమైనా ఉందంటే ఈ ఎన్డీఏ కూటమి అది కాదు, సగౌరవంగా మనం చెప్పుకోవచ్చు. అలాగే ఈ పశు వైద్య చికిత్సలు, గర్భకోశ వ్యాధులు కానీ అలాగే వ్యాధి నిరోధక టీకాలు కానీ అనేక ఇంచుమించు మీకు ఏదైతే పశువుకి ఉన్న రోగాలను గుర్తించి వాటిని పూర్తిగా నయం చేసే బాధ్యత మరి ప్రభుత్వం తీసుకుంది. ముఖ్యంగా ఏడీ గారు కానీ డీడీ గారు కానీ ఫుల్ కమిట్మెంట్ ఉన్న ఆఫీసర్స్. మన అదృష్టం ఆ రకంగా చెప్పవచ్చు. ఎందుకంటే అసలు చరిత్రలో ఎప్పుడు లేని విధంగా రామచంద్రపురం చరిత్రలో మన కొన్ని లంకలో సుమారు 6 గేదెలు గొర్రెలు కానీ 42 గొర్రెలు కానీ కొట్టుకుపోతే 2,40,000 వాళ్ళకి నష్టపరిహారం ఇవ్వడం జరిగింది. అది ఎప్పుడు జరగలే అసలు. అలాంటిది ఈ రోజున ముఖ్యంగా రైతులు అశ్రద్ధ వహించడం మాత్రం తీవ్రంగా నష్టపోతారు. ఎందుకంటే ఇన్సూరెన్స్ అనేది ఖచ్చితంగా